నేను చెప్పేది అబద్ధమైతే ఆడవాళ్ళు నన్ను అడగండి. మొదటి సలహా ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, ఆడవాళ్ళు అర్థం అవరు. రెండో సలహా ఏంటి? ఆవిడ ఎదురుగుండా ఎవరిని పోగొడకు. మూడో సలహా, ఎక్కడికైనా రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్ములు కంగారు పడి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు తీయకు. అది ఏ స్కానింగ్లో రాదు, అది అదో మాయ రోగం ఏనా. నాలుగో సలహా చెప్తున్నా, ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్నా అంటే ఒకవేళ పడతాదేమో కానీ చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ అన్నవన్నీ పీకట్టేసిందే. వాళ్ళ అమ్మని కన్నోళ్ళని కనుక ఏమన్నా అన్నవన్నీ కోపం మొలిగిపోయిందే. జాగ్రత్త, నేను బోళ్ళని తగులు తీర్చాను అలాగా. ఏనా అమ్మాయిని వాళ్ళ అమ్మని నాన్న ఏమనుకో. తర్వాత ఇంకో సలహా చెప్తున్నా, మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చీరగా మన పేరు చెప్పరు, మనల్ని హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడతాది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోద్ది. మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలరా కన్నా. ఓకేనా?